బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ స్థాయి సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రానున్నారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి సబితారెడ్డి, మాజీ మండలి చైర్మన్ స్వామి గౌడ్ సభ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సమావేశానికి నియోజకవర్గంలోని 2 లక్షల మంది కార్యకర్తలు స్వచ్ఛందంగా వస్తారని ఆమె అన్నారు. కాంగ్రెస్ పాలన 3 నెలల్లోనే తెలిసిపోయిందన్నారు. 17 లోక్సభ స్థానాల్లో 8 స్థానాలకు బీసీలను కేటాయించి కేసీఆర్ బీసీలకు పెద్దపీట వేశారని స్వామి గౌడ్ అన్నారు. అందరు కూడా ప్రజలందరూ రావడానికి మీతో మేము ఉన్నామని కేసీఆర్ గారికి భరోసా ఇవ్వడానికి పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తున్న ప్రజలందరూ 4:30 వరకు ఈ వేదిక మీద నుండి కూడా తెలియని వాళ్ళకి ఎవరికైనా కూడా టీఆర్ఎస్ పార్టీ అభిమానులు, కేసీఆర్ గారి అభిమానులు అందరు కూడా 4:30 వరకు చెవెళ్ళకి రావాలని, కేసీఆర్ గారి వెన్నంటి మేము ఉన్నామని భరోసా ఇవ్వాలని, కేసీఆర్ గారిని అదేవిధంగా కేసీఆర్ గారు డిసైడ్ చేసిన కాసాని జ్ఞానేశ్వర్ గారిని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. దాదాపు 2 lakhs అనుకుంటున్నాం. 2 lakhs వరకు వచ్చి స్వచ్ఛందంగా ఈరోజు నేను ఇప్పుడు వస్తున్నా మా కాన్స్టిట్యూన్సీ మీరు పెట్టిన బండ్లు సరిపోతలేవు మేడం, వెహికల్స్ మాకు బండి పంపించండి అని కొట్లాడుతున్నాం. అంటే కేసీఆర్ గారి విలువ ఏంటనేది 3 నెలల్లో తెలిసింది కింద ప్రజలకు. ఎందుకంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు 24 గంటల కరెంట్ వచ్చింది, ఇప్పుడు కరెంట్ ఊపికే కట్ అవుతుంది. కేసీఆర్ గారు ఉన్నప్పుడు నీళ్ళకి సమస్య లేదు, డ్రింకింగ్ వాటర్కి. ఇప్పుడు 3-4 రోజులకు ఒకసారి నీళ్ళు ఒకసారి కట్ అవుతా ఉన్నాయి. రైతు బంధు లాంటి కార్యక్రమాన్ని కేసీఆర్ గారు అక్కడ వర్షం పడుతుందంటే ఇక్కడ రైతు బంధు అమౌంట్ పడేది, ఇప్పుడు అవి వస్తలేవు. కాబట్టి ఇవన్నీ అబ్జర్వ్ చేసినప్పుడు అయ్యో కేసీఆర్ గారిని పొడగొట్టుకున్నామనే ఆలోచన కింద గ్రామీణ స్థాయిలో అందరూ ఆలోచిస్తూ ఉన్నారు. తప్పకుండా వాళ్ళందరూ రావడానికి సిద్ధంగా ఉన్నారు. దూరం కాబట్టి ఆలోచిస్తున్నారు. అందరూ వచ్చి పెద్ద ఎత్తున ఆశీర్వదిస్తారు. అందరు కూడా ప్రజలందరూ